డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైనటువంటి ఇందిరాభవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవ సోదరులారా, స్నేహితులారా, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశాన్ని తన రచించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకతాటిపై తెచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పగలరు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి వారు కొంతమంది కేవలం ఒక అణగారిన వర్గాలకే నాయకుడిగా భావించేటువంటి తరుణంలో ఈ సందర్భంగా వారు తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మగవాళ్ళకు సమానంగా హక్కులు మగవాళ్ళతో పాటు సమానంగా ఆడవాళ్ళకు కూడా సమానంగా హక్కులు కల్పించేటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుడు కూడా డబ్బు నుండి దాచుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించేటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. వారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ఆనాటి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏది ఏమైనా అణగారిన వర్గాలు ఈరోజు తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నట్టు బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ దానికి నిదర్శనం ఆ ఉదాహరణ లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా లక్ష్మణ్ కుమార్ గారికి ప్రభుత్వం ఇప్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్న హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భీమ్. లక్ష్మణ్ గారు, మిత్రులు బండశంకర్ గారు, దార రమేష్ గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ ఈ రిజర్వేషన్లు పొందుతున్నట్టే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఆ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి రేపు రాబోయే ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దుపరుస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ రిజర్వేషన్లు పొందే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మనం మీకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో మరి ఆ పార్టీకే ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నా. ఎవరైతే మీకు వ్యతిరేకంగా చేస్తామని వాళ్ళ వ్యక్తుల ద్వారా లీకులు ఇస్తున్నారు, మాకు 400 సీట్లతో మేము మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈరోజు ఆ రోజు మనం మాట్లాడుకునేది ఏంటి? ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ఒక రాజకీయ నేత, ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన కులం కోసం, దాని సంస్కరణ కోసం, ప్రతి ఒక్కటి నిర్మూలన కోసం ఆయన పోరాడడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, సమాన హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన 1916లో డాక్టరేట్ తీసుకున్న నాయకుడు, అలాగే భారతరత్న గ్రహీకుడు కూడా. అలాంటి గొప్ప నాయకుడు రాజ్యాంగాన్ని రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిది అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎవరికి దీన్ని మార్చే అధికారం లేదు. ఏనాడో మహిళల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన నాయకుడు కూడా. ఆయన రాజ్యసభ ఏదైతే ఆయన అవకాశం ఉండేనో దాన్ని వదులుకొని కూడా ప్రజల కోసం, మహిళల కోసం పోరాడడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప నాయకుని రాజ్యాంగం మార్చే అధికారం ఎవరి వల్ల కాదు, ఎవరికి అవసరం కూడా లేదు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. ఏంటంటే ఎవరి వల్ల అయితే న్యాయం జరుగుతుందో, ఏ ప్రభుత్వంలో అయితే న్యాయం జరుగుతుందో, ఎలాంటి ఈ కులాలకు మతాలకు ఎవరికైతే విలువ ఇస్తున్నారో వాళ్ళకే మీరందరూ ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తే ఈ రాజ్యాంగాన్ని కాపాడడం మన వల్ల అవుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. डॉक्टर BR अम्बेडकर साहब का 133वां सालगिरह मना रहे हैं, इसलिए कि बाबा डॉक्टर BR अम्बेडकर साहब ऐसी एक शख्सियत थी जो हिंदुस्तान और पूरी दुनिया के अंदर इनकी पहचान हुई। एक गरीब घराने से होते हुए अपनी एक जुस्तजू के साथ आज एक लंदन के अंदर कई डिग्रियां हासिल करने के बाद से एक बैरिस्टर बने, और बैरिस्टर बनने के बाद हिंदुस्तान की जब सरकार आई तो हिंदुस्तान की सरकार ने उन्हें एक जो कॉन्स्टिट्यूशन लिखने के वास्ते एक चेयरमैन बनाया, और चेयरमैन बनाने के बाद से कॉन्स्टिट्यूशन लिखे। आज हिंदुस्तान के अंदर वही कॉन्स्टिट्यूशन के अंदर BC, SC, ST, माइनॉरिटी और जो भी
गरीब तबका है उन लोगों को सबको हक और इंसाफ की आवाज़ उठाए थे डॉक्टर B.R. अम्बेडकर साहब ने। हम B.R. अम्बेडकर साहब को खिराज अकीदत पेश करते हैं। इनकी जो भी सोच है उनकी सोच के आगे आगे ले जाने के वास्ते और उनकी सोच पे चलने के वास्ते आज हिंदुस्तान को बचाना है, उनके कॉन्स्टिट्यूशन बचाना है आज। लिहाजा आप तमाम हजरात से मैं ये गुजारिश करता हूँ कि आज बाबा साहब अम्बेडकर के जो उनके सोच है, उनके आशय ले देते हैं, उसके ऊपर चलने के वास्ते और जो वक्त दिया गया मैं शुक्रिया अदा करता हूँ। మరి పెద్ద ఎత్తున వారి జన్మదిన వారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు జగిత్యాల, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరిమణి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా దళిత మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచాన్ని గర్వించదగ్గ వ్యక్తి ఒక బీహార్ రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి జన్మించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రాజ్యాంగాన్ని అంటే డాక్టర్ B.R. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గొప్పగా చెప్పుకునే విధంగా ప్రపంచంలో ఉన్న అత్యంత ఉన్నతమైన అమెరికా దేశం కూడా డాక్టర్ B.R. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారు రచించినటువంటి రాజ్యాంగపరంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంత గౌరవించే విధంగా వారు కొనియాడుతారన్న విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అట్టడి వర్గ పేద వర్గాలు కానీ అట్టడి వర్గాన కానీ అన్ని వర్గాలకు సమతుల్యంగా ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వారు ఉన్నతమైన విలువలతో వెళ్ళాలని చెప్పి అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా అంబేద్కర్ గారు వారు రాజ్యాంగ నిర్మాతగా వారు సూచించినటువంటి ఆలోచన విధానాన్ని కానీ వారు చెప్పినట్టు బోధించి సమీకరించి పోరాడనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా దేశంలో ఉన్నతమైనటువంటి గొప్ప నాయకులకు ధీటుగా వారు డాక్టర్ B.R. అంబేద్కర్ గారు ప్రతి అంశంలో కూడా పేదవాళ్ళ పక్షాన పోరాటం చేసిన మహోన్నతమైనటువంటి నాయకుడు. వారు ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఏదో చట్టం ఉందో ఆ చట్టపరంగానే ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు కూడా గుర్తు తెచ్చుకోవాలని మనం చేసుకుంటాం. ఆ రోజు ముందు చూపుతోనే దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా వారు సొంతగా కొత్త రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణం డాక్టర్ B.R. అంబేద్కర్ గారు. రాజ్యాంగపరంగా చట్టంలో వారు ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలిపితే చిన్న రాష్ట్రం ఏర్పడేటువంటి అవకాశాన్ని వారు అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడే వారు దృష్టిలో పెట్టుకొని రాసిన ఈ విధంగా అనేక అంశాలు ఈరోజు IAS కానీ IPS కానీ ఇవాళ దేశంలో జ్యుడిషియల్ పరంగా ఉన్నటువంటి చట్టాలు నడిచే విధంగాని ఈరోజు సామాన్య ప్రజానికి కూడా న్యాయం జరిగే విషయంగా ఉన్నది అంటే ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R. అంబేద్కర్ గారు చట్టపరంగా చేసినటువంటి ఆ రోజు రాజ్యాంగ పరంగా వారు పొందుపరిచినటువంటి ఆ చట్టమే ఈరోజు అమలవుతుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే మహోన్నతమైన నాయకుడు కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంద్రభవన్లో పెద్ద ఎత్తున జయంతి సందర్భంగా వారి యొక్క చేసిన సేవలు కొనియాడుతూ రాబోయే కాలంలో కూడా మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ B.R. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే వారి పక్షాన మేము ముందుంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక దళితుడిగా గర్వించే ఈరోజు నేను ఒక ధర్మపురి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కావాలి అంటే ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి ఒక కరీంనగర్కు జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగాను. రాష్ట్ర జాతీయ పార్టీలో ధర్మపురికి నాకు టికెట్ వచ్చి నేను ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ రూపుగా ఉన్నానంటే ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు ఇచ్చినటువంటి భిక్షాన్ని విషయాన్ని మరొకసారి కొనియాడుతూ